అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాంతో ఎక్సెప్షన్ మెంబర్గా నేను 16 మంది కౌన్సిలర్లు 17 మందికి హాజరు కావడం జరిగింది. అలాగే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అంతకుముందుగా గౌరవ ఆర్డీఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు, అలాగే అబ్జర్వర్ జేసీ గారు అంతా కూడా పరిశీలించి నిర్ణీత ఫర్దర్ డేట్లు మళ్ళీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నిర్ణయించినటువంటి ఆదేశాల మేరకు మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్దర్ ఆదేశాలు వచ్చేందుకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సరైన కోరం లేనందుకు 11 గంటలకు స్టార్ట్ అయింది. 11:30 వరకు చూశారు. తర్వాత హాఫ్ అన్ అవర్ టైం 12 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ టైం వరకు కానీ కోరం లేనందువల్ల ఏకగ్రీవంగా మళ్ళీ సంవత్సరం వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలను పెట్టకుండా చూస్తున్నాయి. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ఈరోజు న్యాయం జరిగింది. ఏదో వాళ్ళ స్వార్థం కోసం అనకుండా వాళ్ళ స్వలాభం కోసం ఏదో ప్రయత్నాలు చేశారు. ఇటువంటివి వైరెడ్డి కుటుంబం ముందు ఎప్పుడు నిలబడవు. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరియు లోకేష్ అన్న ఆశీస్సులతో, సైరెడ్డి శివరమ్మ ఆశీస్సులతో మీకందరికీ మున్సిపాలిటీ అభివృద్ధి పరంగా నడిపిస్తానని మీకు అందరూ తెలియజేస్తాను.